కడప రాజకీయాలు కాకరేపుతున్నాయి. టీడీపీ మహానాడు ముంగిట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్కి చెక్ పెట్టినట్టు సంతృప్తి పడిన అక్కడ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డికి ఆ తర్వాత కొంతకాలానికే ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా మేయర్ సురేష్ బాబు మళ్ళీ పీఠం ఎక్కే అవకాశం వచ్చింది. దాంతో తెలుగుదేశం ప్రభుత్వం లోకల్ ఎమ్మెల్యే చేసినటువంటి యత్నాలన్నీ బెడిసి కొట్టినట్టు అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే పూర్తిగా తనకు మేయర్ పీఠంతో సమానంగా సీటు ఉండాలి అనేటువంటి పట్టుదలతో సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. దాంతో కడపలో ఈరోజు జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం మరొక రాజకీయ రచ్చకి కేంద్రం అయ్యింది. పరిస్థితిని బట్టి చూస్తుంటే ఎమ్మెల్యే కేవలం తన నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం కన్నా తన పట్టుదల, తనకి మేయర్తో సమానంగా ప్రాధాన్యత, తన మాటే గెలవాలనేటువంటి వ్యవహారం వీటికే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా మేయర్తో పాటుగా ఆమెకు కూడా కమిషనర్ ద్వారా చైరేయించుకున్నటువంటి తీరు మేయర్ ఏ మాత్రం సహించలేదు. మేయర్ మరొక కొన్ని నెలల్లో ఆయన పదవీకాలం ముగుస్తుంది. అయినప్పటికీ కడపలో వైఎస్ఆర్సీపీకి ఉన్న పట్టురీత్యా ఆయన ఎక్కడ తగ్గేదేలా అన్నట్టుగా సాగుతున్నారు. దీన్ని ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి సహించలేకపోతున్నారు. తన మాటే నెగ్గాలి అనేటువంటి ధోరణిలో ఆమె ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఏమాత్రం సహించని మేయర్ నేరుగా తన ఛాంబర్లోనే కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా నిర్వహించి అటు కమిషనర్కి ఇటు ఎమ్మెల్యేకి కూడా జలక్కిచ్చినట్టుగా అయ్యింది. దీంతో ఈ వ్యవహారం కడప రాజకీయాలు చాలా ముదురుతున్నట్టుగా కనిపిస్తుంది. రెడ్డప్ప గారి మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా తొలి ఏడాదే ఆమె తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఆమె ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె కేవలం ప్రచారానికి, తన ప్రభావాన్ని చాటుకోవడానికి, తన హవాని చూపించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ప్రజా సమస్యల విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు అంటూ స్థానికులు గుసగుసలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన పొలిటికల్ కెరీర్కి తగ్గట్టుగా పరిస్థితిని చక్కదిద్దుకోవలసింది పోయి పట్టుదలతో కార్పొరేషన్ మేయర్తో రగడకి దిగడం రాజకీయంగా ఆమెకే చేటు తెచ్చే వ్యవహారంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆమె ప్రజల్లో పలుచనైపోతున్నటువంటి తీరు అందుకు సాక్ష్యంగా ఉంది. తొలుత మేయర్ని పదవి నుంచి తప్పించేసాం, ఆయన మీద అనర్హత వేటు వేయించాం అనేటువంటి రీతిలో చాలా పెద్ద సంబరంగా చేసుకున్నారు. కానీ తీరా న్యాయస్థానంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు చెల్లుబాటు కాకపోవడంతో చివరికి సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితికి వచ్చేశారు. ఇలా ఎమ్మెల్యే తన హవాని చాటుకునేటువంటి రీతిలో ఏదో ఒక ప్రయత్నం చేయడం, అది బెడిసి కొట్టడం, పరువు కోల్పోవడం, ఇట్లా పదే అదే కథ రిపీట్ అవుతున్నప్పటికీ ఆమె తీరులో ఎక్కడ మార్పు వస్తున్నటువంటి వ్యవహారం కనిపించట్లేదు. పైగా తానేదో అన్నిటికీ అతీతం అన్నట్టు, తానేదో మొత్తం కడపకి ఏలుతున్నటువంటి మహారాణి అన్నట్టుగా ఆమె ఫీల్ అవుతున్నారు అనేటువంటి విమర్శలు రాను పెరుగుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితిని గమనించిన తర్వాతైనా ఆమె ధోరణిని మార్చుకుంటారా? తన సహజ శైలికి భిన్నంగా దూకుడును తగ్గించి ప్రజాభిమానాన్ని చూరగునే పరిస్థితి వైపు మళ్ళుతారా? ఇలాంటి ప్రశ్నలే ఉదయిస్తున్నాయి. లేదంటే మాత్రం ఆమె కేవలం సింగిల్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. ఎందుకంటే కడపలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా 2.5 దశాబ్దాల తర్వాత మాత్రమే గెలుపు రుచి చూసింది. అలాంటి పార్టీ చాలా జాగ్రత్తగా పట్టు పెంచుకునే దిశలో సాగాల్సినటువంటి సమయంలో మహానాడు ద్వారా లభించినటువంటి ఉత్సాహం, ఉత్తేజం మరింత పెంపొందించుకోవలసినటువంటి పరిస్థితిలో ఇలాంటి చిలిపి చేష్టల ద్వారా, చిల్లర వ్యవహారాల ద్వారా, కుర్చీ కోసం ఇంత పట్టుదలగా రగడకు దిగడం ద్వారా పరువు కోల్పోతున్నట్టుగా కనిపిస్తుంది. పార్టీ వ్యవహారాన్ని కూడా దిగజార్చుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీలోని చాలామంది సీనియర్ నేతలు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఈ స్థితిని చక్కదిద్దుకోకపోతే మాత్రం రెడ్డప్ప గారి మాధవ్కి భవిష్యత్ అంతా చుక్కలు చూడాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కడప వాసులు వ్యక్తం చేస్తున్నారు.